నిన్న నేను ఒక టీవీ ఛానల్ పేరు చెప్పాను అనుకోండి, దాంట్లో స్క్రోల్స్ వస్తున్నాయి, ఐటమ్ వచ్చింది. అక్కడ ఎవరైతే ఇప్పుడు ఆ ఛానల్కి వర్క్ చేస్తుండో చీఫ్ ఒక లేడీ ఫోన్ చేసి చెప్పాను, రోజా గారు నాకు బాగా క్లోజ్, రోజా గారికి చెప్పమ్మా పవన్ కళ్యాణ్ లోకల్ కాదంటది, చంద్రబాబు లోకల్ కాదంటది, లోకేష్ లోకల్ కాదంటది, ఇల్లు లేదు ఓటర్ లిస్ట్లో పేరు లేదని. అసలు ఇంగిత జ్ఞానం ఉందమ్మా ఆమెకు? ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యే చేయాలంటే పోనీ ఆమె చెప్పింది వేరే, లీడింగ్ ఛానల్ ఆల్మోస్ట్ ఆల్ హిందీ తెలుగు అన్నిటికంటే కూడా ఎక్కువ వ్యూవర్స్ ఉన్నది, నేను పేరు చెప్పదలుచుకోలే, దాంట్లో మహామహుల్ సీనియర్ దాదాపు ఫస్ట్ ఛానల్ ఇక్కడ. దాంట్లో కూడా ఇప్పుడు నేను వచ్చే ముందు టీవీ పెడితే చూస్తే దాంట్లో మొత్తం ఆమె స్పీచ్ మొత్తం స్క్రోల్స్ హెడ్లైన్స్ లెక్క వస్తుంది, బోల్డ్ లెటర్స్తో వస్తుంది కదా. అరే ఆమె మాట్లాడితే టీవీ వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక అసెంబ్లీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్టులో పేరు ఉండాలి ఖచ్చితంగా. లోకసభ చేయాలంటే దేశంలో ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రాజ్యసభ చేయాలంటే ఇంతకుముందు ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్టు ఉండాలి. కానీ ఇప్పుడు అది తీసేశారు దాదాపు ఒక 10-12 ఏళ్ళు. గతంలో బీపీ మౌర్య అని 78 అయ్యాడు మార్చిలో. ఆర్ఎం మనోహర్ అని మన మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యే ఉండే, ఆయన ఇంట్లో బేగంపేట ఇంట్లో ఓటర్ లిస్ట్ చేసుకున్నాడు. ఆర్కే ధవన్ ఫేమస్ ఆఫ్ ఇందిరాగాంధీకి సహచరుడు ఉండే, 90 మార్చిలో అయ్యాడు ఆయన. ఇక్కడ మల్లికార్జున గారి ఇల్లు రోడ్ నెంబర్ 7 నుంచి 5కి పోతాం, ఆ మధ్యకి ఇల్లుకి పోతాం కదా, ఆయన ఇంట్లో ఓటర్ లిస్ట్గా పేరు చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసాడు. రాజ్యసభ దేశంలో ఎక్కడున్నా కూడా రాజ్యసభ ఎలిజిబుల్, అలాగే లోక్సభ. అసెంబ్లీ ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్టులో పేరు ఉండాలమ్మా. 1 ఎమ్మెల్సీ చేయాలంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఆ రాష్ట్రంలో ఉండాలి, నో అదర్ స్టేట్. లోకల్ బాడీ ఎమ్మెల్సీ చేయాలంటే అంటే ఒక జిల్లాలో లోకల్ బాడీ మండల్ టీసీలు కౌన్సిలర్స్ మన చైర్మన్ చేయాలనుకోండి ఎమ్మెల్యేస్ ఓటు, ఖచ్చితంగా ఆ జిల్లాలో ఓటర్ లిస్టులో పేరు ఉండాలి, ఎమ్మెల్సీకి అవసరం లేదు. లోకల్ బాడీ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉందనుకోండి, ఆదిలాబాద్లో ఓటర్ అయి ఉండాలి, అతను ఓటర్ అయితేనే ఎలిజిబుల్. అదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉంది, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ ప్రాంతంలో అసలు ఓటర్ లిస్టులో పేరు లేకున్నా కూడా పోటీ చేయొచ్చు.